కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ డ్యూరింగ్ క్వశ్చన్ అవర్. ప్రశ్నోత్తరాల సమయంలో వాటిలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ఎన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు, ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు చూద్దాం. ఫస్ట్ది, ఎ స్టార్డ్ క్వశ్చన్ కెన్ హ్యావ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్. నక్షత్రం గుర్తు ఉన్న ప్రశ్నకు సంబంధించి అనుబంధ ప్రశ్నలు ఉండవచ్చు అంట. స్టార్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఓరల్గా మౌఖికంగా ఇస్తారు. సో ఓరల్గా అడిగే క్వశ్చన్ కాబట్టి దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగచ్చు, అనుబంధ ప్రశ్నలు ఉండవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్ అండ్ రిమెంబర్, స్టార్డ్ క్వశ్చన్ అంటే అక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో ఆస్టరిస్క్ అని పిలుస్తారు. సో ఏదేమైనా సరే, అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్ కెనాట్ హ్యావ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే అన్స్టార్డ్ క్వశ్చన్ని రిటర్న్గా ఆన్సర్ ఇస్తారు, వ్రాతపూర్వకంగా. సో దానికి సంబంధించి సప్లిమెంటరీ అనుబంధ ప్రశ్నలు ఉండకూడదు కూడా. అందుకని అది రైట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. ఇక్కడేమో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవచ్చు అన్నారు, ఇక్కడ ఉండకూడదు అన్నారు. కరెక్టే, బాగానే ఉంది. థర్డ్ ఏంటి, అ షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ బై గివింగ్ 14 days నోటీస్. నో, ఇది 10 days, 10 days లోపలే అనమాట. సో అందుకని ఇది తప్పు. సో ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, థర్డ్ది తప్పు. వాళ్ళు ఎన్ని అని అడిగారు, 2 కరెక్ట్, 1 తప్పు. ఇక్కడ అడిగింది ఏంటి కరెక్ట్, సో 2, ఓన్లీ 2. అందుకని 97వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.